హాయ్ అండి, అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కర్రీ అయితే చిన్న చేపలండి. చిన్న చేపలు మ్యాంగో కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా మీరే. ప్రాసెస్ ఎలానో చెప్తాను, మీరు చూసేద్దురు రండి. ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని దాంట్లోకి అయితే వాటర్ అనేటివి పోసుకోవాలండి. చింతపండు నానేసుకున్నాను, నేను చూపిస్తాను కదా. చింతపండు ఎక్కువైతే పడదండి చిన్న చేపల్లోకి, అందుకని చెప్పి కొద్దిగా అయితే వేసుకుంటున్నాను. చింతపండు అనేది బాగా నానాలండి. నానిన తర్వాత అయితే మనం ఆ చింతపండుని అయితే గుజ్జు తీసుకుందాము. చింతపండు అయితే ఒక 10 మినిట్స్ అలా నాననివ్వండి. చూస్తున్నారు కదా, చింతపండు అయితే నానిపోయింది. చింతపండు నానిన తర్వాత ఇలా చేత్తో స్మాష్ చేస్తే బాగా గుజ్జు అనేది సపరేట్ వచ్చేస్తుంది. ఇది అయితే చిల్లీలు గిన్నె అండి, చింతపండు వడగొట్టుకునే దానికి ఇదే వాడతాం మేము. దాంట్లో పోసేస్తే దాంట్లో ఉండే తొక్కంతా పైన ఉండిపోద్ది, గుజ్జు అనేది కిందకి దిగిపోద్దండి. ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా దిగిపోతుందో. అది మళ్ళీ వేసుకొని వాటర్ వేసుకొని మళ్ళీ మనం చేత్తో స్మాష్ చేసుకుంటే మళ్ళీ గుజ్జు అనేది వస్తుంది దాంట్లో. అట్లా 3 టైమ్స్ 2 టైమ్స్ చేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. దాంట్లోకి అయితే అలా వచ్చిన తర్వాత మనమైతే టమోటాలను వేసుకోవాలండి. ముందుగా టమోటాని ఇలా రౌండ్గా కట్ చేసుకొని లోపల ఏమైనా పుచ్చుందేమో చూసుకొని ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత టమాటా అనేది నేను 2 పీసెస్గా కట్ చేసుకొని ఇలా చేత్తో అయితే స్మాష్ చేసుకుంటున్నాను. మీకు చేత్తో స్మాష్ చేయలేకపోతే మిక్సీ అయినా యూస్ చేసుకోవచ్చు. నాకు చేత్తోనే స్మాష్ చేయడం ఇష్టం కాబట్టి చేసేసాను. ఆనియన్ అండి, తరిగి పోసుకున్నటివి పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసి పిసికేయాలండి. మనం ఇలా స్మాష్ చేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ అనేది. చాలామంది ఆయిల్ అయితే వేస్తారు, నేనైతే ఫిష్ కర్రీ ఇట్లానే చేస్తాను. ఇప్పుడైతే రాళ్ళుప్పే వాడతాను నేను, తెలుసు కదండి మీకు. ఇప్పుడైతే ఒక 2 స్పూన్స్ అయితే పసుపు కలర్ని బట్టి మనం ఫిష్ కర్రీ ఎట్లా ఉందో చెప్పేస్తామండి. పసుపు అయితే మనం పసుపు వేయంగానే అది కొంచెం ఎల్లో కలర్లోకి రావాలి. ఇప్పుడైతే మిర్చి పౌడర్ అండి, ఇదైతే ఆశీర్వాద్ మిర్చి పౌడర్ అండి. ఫిష్ కర్రీలోకి కొంచెం టేస్ట్గా బాగా ఉంటుందని నేను అదే వేస్తున్నాను. మళ్ళీ చేత్తో మంచిగా స్మాష్ చేసుకోవాలండి. మంచిగా చేత్తోనే స్మాష్ చేసేసుకోవాలండి. అట్లా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మా విలేజ్ స్టైల్ అయితే మేము ఇట్లానే చేస్తాము, చేత్తోనే మొత్తం ప్రాసెస్ అనేది. ఇప్పుడైతే కరివేపాకు అండి, 3 రెబ్బల కరివేపాకు తీసుకొని దూసుకొని అది కూడా ఇట్లా లైట్గా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను వేయడం లేదు. కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి. ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ కర్రీ టేస్ట్ రావాలన్నా బాగుండాలన్నా ఈ పౌడర్ అనేది చాలా అవసరం అండి. ప్యాన్ పెట్టుకొని ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అవన్నిటివి వేయించుకొని పౌడర్ చేసుకోవాలండి. ఈ ధనియాలు అనేటివి బాగా వేయించుకోవాలండి. ఈ ధనియాలు అనేటివి వేగాక కొంచెం వేగిన తర్వాత మనమైతే జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ వేసేద్దామండి. ఇవంతా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ప్రాసెస్ అంతా ఎక్కువ ఫ్లేమ్లో వేస్తే పైన మాడిపోతుంది. చూపిస్తున్నాను కదా అట్లా వేయించుకోవాలి. ఈ ఆవాలు చాలామంది ఆవాలండి వేయరు, చాలా బాగుంటుందండి ఆవాలు వేస్తే. నా సీక్రెట్ రెసిపీ అయితే అదేనండి. ఇలా కలబెడుతూ ఉండాలి, లేకపోతే ఒకే దగ్గర ఉంటే మాడిపోతాయి. చూసారు కదా ఆవాలు అనేటివి పగులుతాయి పట్ అని, అప్పుడు అవి వేగిపోయినట్టు. చూసారు కదా ఇట్లా అయితే వేయించుకోవాలి. ఇదంతా సిమ్లోనే వేయించుకోవాలండి. ఇవి వేయించుకుంటే ఇది ఎంత మాడకుండా వేగితే అంత కర్రీ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే దించి పక్కన పెట్టేసుకుందాము. మనమైతే కడాయి పెట్టుకుందామండి. ఆ కడాయిలో అయితే ముందుగా వేయాల్సింది ఆయిలే కదా, ఆయిల్ వేసేద్దాము. ఆయిల్ వేసిన తర్వాత మనమైతే తిరమాత చేసుకోవాలి. ఆయిల్ వేగిన తర్వాత అయితే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత నేను చూశారు కదా తిరమాత అన్నానని మా బాబు తిరమాత అన్నమా అంటున్నాడు. ఇప్పుడైతే ఆనియన్ కూడా వేసేసాను. ఈ ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మనమైతే వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వేస్తే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. మామూలుగా అయితే వేయకూడదు, వైట్గా ఉన్నప్పుడు అయితే వేయకూడదు, బ్రౌన్ కలర్లోకి వచ్చాక వేయాలి. చూసారు కదా నూనెలో ఆనియన్ ఎంత బాగా వేగుతుందో. చూస్తుంటే చాలా బాగుందండి చూడ్డానికైతే. ఆనియన్ నాకు చాలా ఇష్టం. నేను ఆనియన్ ఆనియనే ఫ్రై చేసుకొని కూడా తింటాను.
ఆనియన్ అయితే ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. కరివేపాకు అనేది వేసేసుకుందాము. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు, అదైతే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. షిఫ్ట్ చేసుకున్న తర్వాత అయితే మనమైతే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడైతే ఇవైతే మ్యాంగోస్ అండి దాంట్లోకి వేయడానికి, ఇవి కూడా పొడి చేసుకోవాలి. ముందుగా అయితే ఈ పొడి అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఆ 10 నిమిషాల గ్యాప్లో నేనైతే చిన్న రోళ్ళు ఉంటాయి కదండి ఇంట్లో, ఆ రోట్లో అయితే దంచుకుంటున్నాను. మిక్సీ కన్నా ఈ రోల్లో చాలా టేస్ట్ వస్తుంది. చెప్తారు కదండి పాతకాలంలో అయితే మిక్సీలు లేవు, కుక్కర్లు ఏం లేవండి, స్టవ్ గ్యాస్ ఏం లేవు, అంత పొయ్యి మీద ఇట్లా రాళ్ళ మీద నూరుకొని చేసుకునే వాళ్ళు. ఆ టేస్ట్ వేరే అండి. ఇప్పుడైతే అలా ఆ టేస్ట్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. మనం ఎప్పుడైనా కట్టెలు పొయ్యి మీద చేసుకుంటే ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మేము కూడా అప్పుడప్పుడు అనేది చేస్తామండి కట్టెల పొయ్యి మీద. ఇప్పుడైతే ఎండాకాలం కదా, ఎండ ఎక్కువ ఉంటుందని నేనైతే గ్యాస్ మీద చేసుకుంటున్నాను. పొడి అయితే ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడైతే 10 మినిట్స్ అయిపోయింది. 10 మినిట్స్ చూసారు ఇలా బుడగలు అనేది రావాలి. పులుసు అనేది కొంచెం ఉడికాక మనం మొద్దు తీసుకొని ఒకసారి కలబెట్టుకొని దాంట్లో అయితే చేపలు అయితే దాంట్లో వేసేసుకోవాలని నీళ్ళన్నీ వంపేసి ఇట్లా బుడగలు వచ్చిన తర్వాతే వేసుకోవాలి. చాలామంది అయితే పులుసు వేయంగానే చేపలటని వేసేస్తారు. ఇలా పులుసు కొంచెం బుడగలు వచ్చి ఉడుకుతుండేటప్పుడు అయితే వేయాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే వేయాలి. ఇలా అయితే చేపలు వేసేసిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకోవాలి. చేపల్లో వచ్చిన నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత వేసేయాలి. వేసేసిన తర్వాత అయితే మళ్ళీ మూత అనేది పెట్టుకోవాలండి. ఈ మూత అనేది పెట్టుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ దాకా అయితే పులుసుని ఉడకనివ్వాలి. ఉడకనిచ్చాకైతే మళ్ళీ 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని అయితే మూత తీసాను కదా, చూసారు కదా మన పులుసు అయితే ఎలా ఉడుకుతుందో. చేపలు కిందకి మీదకి నాగిని డ్యాన్స్ వేస్తున్నాయండి ఆ పులుసులో ఉడికేటప్పుడు. అయితే ఈ ఉడికేటప్పుడు మనం ఈ పొడి చేసుకున్నాం కదా అండి, ఈ పొడిని అయితే మనం చల్లేసుకోవాలి. ఇలా చల్లుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. 4 మూలలు స్ప్రెడ్ అవుతుంది. ఉడికేటప్పుడు కూడా స్ప్రెడ్ అవుతుంది, బట్ మనం అట్లా చేస్తేనే బాగుంటుంది. మళ్ళీ అయితే మూత అయితే ఒక 10 మినిట్స్ మళ్ళీ పెట్టేద్దాం. ఇంకో 10 మినిట్స్ మళ్ళీ ఉడకనిచ్చి మనం అప్పుడు 10 మినిట్స్ తర్వాత మూత దిద్దాం. అయిపోయిందని 10 మినిట్స్. ఇప్పుడు చూసారు కదా నూనె ఎలా పైకి తేలింది, పులుసు అయిపోయిందని. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు వేసేసుకుందాము. మామిడికాయ ముక్కలు అనేవి లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే కరిగిపోతాయండి మామిడికాయ ముక్కలు అనేటివి. అందుకని చెప్పి నేను లాస్ట్లో వేసుకున్నాను. చూసారు కదా నూనె అయితే పైన తేలుతూ ఉంది. కర్రీ అయితే స్మెల్ అదిరిపోతుందని మూత వేసుకుందాము. 10 మినిట్స్ అయిపోయింది. 10 మినిట్స్ తర్వాత తీద్దాము. ఇప్పుడైతే మన మ్యాంగో ఉడికిందో లేదో ఒకసారి మ్యాంగోని టచ్ చేసి చూద్దాము. పులుసు అయితే ఉడికిపోయింది. మ్యాంగో తీసుకున్నాను చూడండి. మ్యాంగోని అయితే నేను చేత్తో ప్రెస్ చేస్తున్నాను. చూసారు కదా ఎలా ఉడికిపోయిందో. అట్లానే ఉండాలండి మ్యాంగో, మరీ గుజ్జు గుజ్జుగా అవ్వకూడదు. అంతే అండి, ఈజీ స్టైల్లో చేపల పులుసు అయితే రెడీ. మీరైతే సబ్స్క్రైబ్